మనకు ఢిల్లీ అనంగానే ఒకరు గుర్తొస్తారు. ఎవరు గుర్తొస్తారు? అందరికీ గుర్తొస్తారు కదా! తెలంగాణలో ఢిల్లీ పర్యటనలు అనంగానే. ఢిల్లీకి 72 సార్లు పోయిండాయన. కానీ నిన్న మాత్రం ఢిల్లీలో చాలా కీలకమైనది జరుగుతున్నప్పుడు ఢిల్లీకి పోలే. ఢిల్లీలో కనవల్లే. భూతద్దం వేసి చూసినా కూడా కనవల్లే ఎక్కడ. చాలా మంది కనిపించిరు. కానీ 72 సార్లు ఢిల్లీకి పోయిన ఆ నాయకునికి మాత్రం నిన్న ఢిల్లీకి పోవుడు ఇంపార్టెంట్ అనిపించలేదో, మరి కావాలనే పోలేదో తెలియదు. కానీ చర్చ మొత్తం ఆయన చుట్టే తిరుగుతుంది. ఎవరైనా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కదా. ఇప్పుడు గతంలో నేను ఎన్నిసార్లు ఢిల్లీకి పోతున్నా, నేను ఏం చేస్తున్నా, ఒకటోసారి రెండోసారి అని లెక్క పెడుతున్నారు కొంతమంది. పోతా నేను ఢిల్లీకి, చాలా పనుల మీద పోతాం మేము ఢిల్లీకి అన్నారు కదా. ఆ చాలా పనుల మీద దేనికోసం పోతున్నాడు? ఇప్పుడు మన దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి. ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్ర నాయకులు అంటే వీళ్ళు చెప్తారు కదా, ఏ సమస్య వచ్చినా సరే, లేకపోతే ఏ రాష్ట్రాలలో వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఏ చిన్న పని కావాలన్నా వాళ్ళు పోయేది ఎక్కడికి? రాహుల్ గాంధీ గారి దగ్గరికి, ప్రియాంక గాంధీ గారి దగ్గరికి, సోనియా గాంధీ గారి దగ్గరికి. సరే, ఈ మధ్య చాలా సందర్భాలలో అయితే ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళ దగ్గరికి పోతున్నారు అందరు. ఇప్పుడు మన దగ్గర కూడా నామినేటెడ్ పోస్టులు వేయాలన్నా, లేకపోతే మంత్రివర్గంలో ఎవరినన్ను ఉంచాలన్నా, తీయాలన్నా వాళ్ళ హైకమాండ్ నిర్ణయాల కోసమని చాలాసార్లు ఢిల్లీ పోతారు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయిన ప్రతిసారి కూడా మంత్రివర్గ విస్తరణ అనే వార్తలు వస్తాయి కదా. అట్లా ప్రతి నిర్ణయానికి ఢిల్లీకి పోతారు వాళ్ళు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పినా అంటే ఇప్పుడు చెప్తా. ఇప్పుడు నిన్న అట్లాంటి ఢిల్లీలో వాళ్ళ అగ్ర నాయకులు ఎవరు? ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఒక ధర్నాకి ఈ సీజేపీ వాళ్ళు చేస్తున్నారు కదా ధర్నా. చేస్తున్న దాంట్లో ఆ పిల్లల మీద లాఠీ చార్జ్ చేసిర్రు, ఇది చేసిర్రు, అది చేసిర్రు అని దానికి నిరసనగా వీళ్ళు పోయి నరేంద్ర మోడీ ఇంటి ముందు ధర్నాకి కూస్తున్నారు. ఎవరెవరు? వాళ్ళ అగ్రనాయకులు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ పోయిరు. మల్లికార్జున ఖర్గే కూడా పోయిండు. మల్లికార్జున ఖర్గే గారు కూడా ఆ మీటింగ్కి అటెండ్ అయ్యారు. అయితే 72 సార్లు ఢిల్లీ పర్యటనలు చేసిన ముఖ్యమంత్రి గారు మాత్రం పోలే. సరే, చాలామందికి అనుమానం రావచ్చు, ముఖ్యమంత్రి కదా, వాళ్ళు సడన్గా తీసుకున్న నిర్ణయం అక్కడికి పోయి కూర్చున్నారు, మన ముఖ్యమంత్రి గారికి ఇన్ఫర్మేషన్ లేదు, లేకపోతే సడన్గా ఎట్లా పోతారు అని అడుగుతుండొచ్చు కొంతమంది. దానికి కూడా ఇంకొక వేరే సైడ్ ఆఫ్ ఆన్సర్ ఏంటి అంటే, ఇప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి పోయిండు అక్కడికి, కేరళ ముఖ్యమంత్రి కూడా పోయిండు. మరి వాళ్ళు చేరుకోగలిగారు కదా. గట్టిగా మన ముఖ్యమంత్రి గారు అనుకుంటే గంటన్నరలో అక్కడ ఉండొచ్చు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు కూడా అక్కడ దగ్గర 3 గంటలు చేసిరు. దాని తర్వాత కూడా వాళ్ళని అరెస్ట్ చేసిరు, రాత్రి రాక పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఆ ఎపిసోడ్ మొత్తం మధ్యాహ్నం మొదలు పెడితే రాత్రికి ఎండ్ అయింది. రేవంత్ రెడ్డి గారు నిజంగా వేరే పర్యటనలలో బిజీగా ఉన్నా వేరేటోళ్ళు కూడా ముఖ్యమంత్రులే కదా, మరి వాళ్ళు పోయిరు కదా. ఇప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి ఉన్నాడు డీకే శివకుమార్, ఆయన పోయిండు. కేరళ ముఖ్యమంత్రి ఉన్నాడు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీనే మొన్న అధికారంలోకి వచ్చింది, ఆయన కూడా పోయిండు. కానీ కనిపించింది ఎవరన్నా ఉన్నారు అంటే దాంట్లో ఆ రాహుల్ పర్యటనకి, ధర్నాకి, మొత్తం ఎపిసోడ్కి దూరంగా ఉంది ఎవరన్నా ఉన్నారు అంటే అది రేవంత్ రెడ్డి గారు. ఇంకా కొన్ని రాష్ట్రాలలో ఏం చేసిరు తెలుసా? ఇంకా కొన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిరసనలు తెలిపారు. కానీ మన దగ్గర రేవంత్ రెడ్డి గారు అది కూడా చేయలే. ఇవాళ చేస్తా అంటున్నారు, సరే, నిన్న అది కూడా చేయలే. లాస్ట్కి ఇండియా కూటమిలో ఉన్నోళ్ళు ఉన్నారు చూసిరా, ఇప్పుడు వాళ్ళ పార్టీ ముఖ్యమంత్రి నేను చెప్తుంది రేవంత్ రెడ్డి గారు. కానీ ఇండియా కూటమిలో ఉన్న నాయకులు కూడా సంఘీభావం తెలిపారు, వాళ్ళు కూడా పోయిరు. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఎక్కడ కనబడలే. వాళ్ళకి అధికారంలో ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ, కర్ణాటక, కేరళలో ఉన్న రాష్ట్రాలలో మిగతా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు. అక్కడ లేదంటూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. ఎవరికన్నా అనుమానం వస్తుందా రాదా? ఇప్పటికే చాలా చర్చ జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు పోతున్న విధానం మీద, ఆయన చేస్తున్న పనుల మీద, ఆయన పాలిస్తున్న పాలన మీద అందరికీ చాలా అనుమానాలు ఉన్నాయి. నిన్న అసలు ఇట్లా భూతద్దం వేసి ఎతికినా కూడా ఎక్కడ కనబడలే రేవంత్ రెడ్డి గారు. నిన్న చర్చ మొత్తం రాహుల్ గాంధీ చర్చ జరుగుతున్నప్పుడు సగం చర్చ మొత్తం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో నిన్న జరిగిన చర్చ మొత్తం ఇదే. ఎంత బిజీగా నన్ను ఉండొచ్చు, ముందస్తుగా కార్యక్రమాలు ఉండొచ్చు, కానీ పోవడానికి అవకాశం ఉంది. అయినా సరే ఎందుకు పోలే, ఎందుకు దానికి దూరంగా ఉన్నాడు? మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోయినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక్కరు మాత్రం ఎందుకు దూరంగా ఉన్నారు? ఈ చర్చ జరుగుతుందా జరగదా? ఆ చర్చ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో విపరీతంగా జరుగుతుంది. ఇప్పుడు సీజేపీ పార్టీ చలో పార్లమెంటుకు పిలిపించింది, దాని తర్వాత జరిగిన పరిణామాలు మొత్తం లాఠీ చార్జీలు అదంతా కూడా చూసినాం. చాలామందిని అరెస్టులు చేసిరు. అది పార్లమెంటును తాకింది ఆ శాఖ. నిన్న పార్లమెంట్లో
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, వాళ్ళ మల్లికార్జున ఖర్గే వీళ్ళందరూ కూడా పార్లమెంట్ నుంచి బయలుదేరి మోడీ ఇంటి ముందు కూస్తున్నారు వాళ్ళు ధర్నాకి. మోడీ ఇంటి ముందు వాళ్ళు వేరే దగ్గరికి ఏడుకోబోతున్నామని చెప్పి డైరెక్ట్ మోడీ ఇంటి ముందే కూస్తున్నారు. మోడీ ఇంటి ముందు కూర్చొని చాలాసేపు దగ్గర దగ్గర 2-3 గంటలు అక్కడ నిరసన తెలిపారు. ఆ చేతులకి బేడీలు వేసుకున్నలాగా వేసుకొని నిరసన తెలిపారు అక్కడ. అంటే విద్యార్థులు వాళ్ళు అడుగుతున్న దాని మీద అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు, లాఠీ చార్జీలు చేస్తున్నారు. ఇదంతా వద్దు, చెయ్యకుర్రి, లాఠీ చార్జీలు ఇదంతా కాదు, వాళ్ళు కోరుతున్నది ఏంది, అగో దాని విషయంలో ఏదన్నా మీరు చెయ్యిర్రి అని, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చెయ్యాలి అని ఇంకా కొన్ని డిమాండ్లు పెట్టిరు కదా వాళ్ళు, అగో వాటి విషయంలో ఏంది అని వాళ్ళు నరేంద్ర మోడీ ఇంటి ముందు కూస్తున్నారు. వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వచ్చి కూస్తున్నారు. ఇండియా కూటమిలో ఉన్నోళ్ళు కూడా వచ్చి సంఘీభావం తెలిపారు. కానీ ఏ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసిందో, ముఖ్యమంత్రిని చేసింది, ఎందుకంటే అది నేను అంటలేను, ఆయననే చెప్పారు. ఇప్పుడు గతంలో చాలా సందర్భాలలో నేను ఏదో ఒక పార్టీ స్కూల్లో చదువుకున్నా, ఒక పార్టీ కాలేజ్లో ఉన్నా, ఇక్కడ రాహుల్ గాంధీ గారి దగ్గర ఉద్యోగం చేస్తున్నాను ఆయనే చెప్పారు, నేను చెప్పలేదు. రేవంత్ రెడ్డి గారు గతంలో నేను ఉద్యోగం చేస్తున్నా రాహుల్ గాంధీ గారి దగ్గర అన్నారు. మరి ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ ఉద్యోగంలో వాళ్ళ బాస్ ఒక అసైన్మెంట్లో ఉన్నప్పుడు బాస్కి తగ్గట్టు పోరా వీళ్ళు కూడా పోతారు కదా. ఇప్పుడు ఉద్యోగాలు చేసే వాళ్ళందరికీ తెలుసు కదా, బాసే పోయి ఒక ధర్నా చేస్తుంటే ఉద్యోగులు పోయి చేయరా, చేస్తారు కదా. రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలలో చెప్తున్నా నేను. కానీ ఎక్కడ కనబల్లే, ఎందుకు దూరంగా ఉన్నాడు ఆ పర్యటనకి, ఢిల్లీ పర్యటనకి దూరంగా ఉన్నాడు. లేకపోతే ఇప్పుడు చిన్న చిన్న విషయాలకి కూడా ఢిల్లీ పర్యటనలు చేసే ముఖ్యమంత్రి గారు నిన్న మాత్రం ఎందుకు ఢిల్లీకి పోలేదు, నిన్న మాత్రం ఎందుకు రాహుల్ గాంధీ గారితో వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు హాజరు కాలేదు, కావాలని జరిగిందా ఇదంతా, లేకపోతే టైం అడ్జస్ట్మెంట్ లేక జరిగిందా? కానీ ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో, రేవంత్ రెడ్డి గారు బిహేవ్ చేస్తున్నటువంటి విధానం దేనికి సంకేతం? ఇగో ఇట్లాంటి చర్చలు అయితే జోరుగా సాగుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో.